ఉత్తమ స్థానము, ఉత్తమ సాధన. ధ్యాన సంపద కలుగునంతవరకు నిర్ణీత ఆసన క్రమములను అవలంబించవలెను. అంతవరకు ఆ క్రమశిక్షణ పాటించవలెను. ధ్యాన సంపద కలిగిన తరువాత, అనగా మనోబుద్ధులు వశమైన తరువాత, తాను పరుండిన పడకపైన సహితము, కూర్చుండిన కుర్చీ మీద, మరే ఇతర బండి మీద, ఎచ్చటనైనను సరే, ఎట్టి సమయంలోనైనను సరే ధ్యానము సలుప సాధ్యమగును. ఒక పర్యాయము మోటారు సైకిలు నడుపుట నేర్చుకునిన ఎడల ఎట్టి రోడ్డునందైనను దానిని నడుపుట సాధ్యమగును. కానీ ఆ మోటారు సైకిలు నడుపుట అభ్యసించు కాలమున మాత్రం నడుపువాని క్షేమం నిమిత్తము, చుట్టుపక్కల వారి క్షేమం నిమిత్తము విశాలమైన మైదానము అత్యావశ్యకము. అటులనే ధ్యాన సాధన సలుపవలసిన వారు నిర్ణీత క్రమములను అనుసరించియే తీరవలెను. అందులో ఏ మార్పు చెందకూడదు. అయితే రజస్తమోగుణ సాధనలు మాత్రం ధ్యానం అనిపించుకొనవు. అట్టి వానిని అనగదొక్కి కేవలం సాత్విక సాధనయే చేసినా అది ధ్యానం అనిపించుకొనును. అదే ఉత్తమ స్థానము, ఉత్తమ సాధన.